హలో పిల్లలారా, మన దేవుడు జీవజలమునిచ్చు దేవుడు. ఆయనను విడచియుండుట ఎంతో నేరము. మనకు తండ్రి దేవుని ప్రేమను తృణీకరిస్తే ఎంతగానో దుఃఖము కలుగును. ఈ జీవితం మరి దేనికి ప్రయోజనము అగును? జీవజలమునిచ్చు దేవుని మనము ఎరుగుట ఎంతో ధన్యము. ఆయనను విడిచిన ఎంతో నేరము. ఆయనను మరచిన మనోవేదన. దేవుని మాటను పెడచెవి పెట్టిన నేరము. పరిశుద్ధ మాటను గైకొనక ఆ ప్రేమను తృణీకరించిన ఆపాయము వేళలో పిలిచిన సహాయము మన దేవుడే. శత్రువు చేతిలో నీవు చిక్కితే రక్షించే నాథుడు దేవుడయి ఉండును. సమయము ఉండగనే దేవుని చేరి నీవు నీ ఆటంకాలను అహంకారమును కన్నీటితో ఒప్పుకొనుము. ఆయన దుఃఖములో ఆనందముండును. లోకములో సంతోషమేమీ దొరకదు. ఒకవేళ పరలోకం చేరే గమ్యమును ఒక క్షణమైన మరచిన శాశ్వత అగ్నిలో బడి కాలతువు. కాని నిత్యము నిలిచే ప్రేమను కోలిపోతువు. మన జీవము ఏమాత్రమైనది? జీవించే జీవితాన్ని వ్యర్థపరచితే ఆ జీవితమే సర్వస్వమని అనుకోని ఎడల అంతములో శరీరమంతా మన్నులో కలిసిపోదా? ఈ శ్రేష్టమైన జీవితాన్ని వ్యర్థపరచవద్దు. తండ్రి దేవుడే విడచిపోతే దుఃఖమంతటిని ఓదార్చే వారెవరు ఉండరుగా? అపాయములో కాపాడువారెవరు ఉండరుగా? దేవుని యోధకు తిరిగి వస్తూ ఆయన తన కంటి పాపవలే మనలను కాపాడును. మన మార్గాలలో వెలుగుగా మన తోడుండి నడుపును. ఆమేన్.